మేడారం మహాజాతర ముగిసింది. మునుపెన్నడూ లేని విధంగా మేడారం జాతర చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. జాతరకు నెల రోజుల ముందు జాతర సమయంలో 4 రోజులు కలుపుకొని సుమారు 2 కోట్ల మంది భక్తులు వన దేవతలు సమ్మక్క సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కులు చెల్లించుకోవడంతో పాటు భక్తులు సమర్పించిన కానుకలతో హుండీలు కూడా దండిగా నిండిపోయాయి. ములుగు జిల్లాలోని తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర ముగిసే వరకు 512 హుండీలు పూర్తిగా నిండుకున్నాయి. నిండిన ఆ హుండీలను కట్టుదిట్టమైన భద్రత మధ్య హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపం స్ట్రాంగ్ రూమ్కు తరలించారు అధికారులు. హుండీ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఫిబ్రవరి 29వ తేదీ నుండి హుండీల లెక్కింపు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మేడారం పూజారుల సమక్షంలో హుండీల లెక్కింపు నిర్వహించనున్నారు దేవాదాయ శాఖ అధికారులు. 2022 జాతరలో 497 హుండీలు ఏర్పాటు చేయగా 11,44,12,707 రూపాయల ఆదాయం లభించింది. 631 గ్రాముల బంగారం, 48 కిలోల వెండి కానుకలు లభ్యమయ్యాయి. ఈసారి భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడంతో పాటు హుండీలు కూడా పెరిగాయి. గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్ని హుండీలు నిండిపోయాయి. తిరుగువారం జాతర వరకు మరో 25 హుండీలు నిండే అవకాశం ఉంది. నిండిన హుండీలను చూస్తే ఖచ్చితంగా ఈసారి ఆదాయం భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే హుండీ ఆదాయాన్ని 1/3గా దేవాదాయ శాఖ పూజారులకు విభజిస్తారు. హుండీ ఆదాయంలో 33% పూజారులకు, 67% దేవాదాయ శాఖకు చెందుతుంది. 13 మంది పూజారులు 33% వాటాను పంచుకోనున్నారు. ఈసారి జాతర ముందు నుంచే తల్లులను దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు. మేడారం మహాజాతర సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మొత్తం 2 కోట్లకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా వేశారు ఆఫీసర్లు. లక్షలాది మంది భక్తులు జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు. మహావేడుక జరిగిన 4 రోజుల్లోనూ రద్దీ కొనసాగింది. పోలీసుల పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.